హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ 2024కి సంబంధించి మనకి సేమ్ మార్క్స్ ఉంటే సీటు ఎవరికి వస్తుంది, అలాగే 2 మెంబర్స్కి ఒకవేళ సేమ్ మార్క్స్ ఉండి సేమ్ క్యాస్ట్ అయితే సో మరి సీట్ అందులో ఎవరికి ఇస్తారు, అలాగే ఒకే స్కూల్లో ఎంతమందికి సీట్ వస్తుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి. అలాగే అవసరం లేదనుకుంటే ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, నేను ప్రతి వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోండి అని అయితే చెప్తున్నాను కదా. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రావు. సో అలా నోటిఫికేషన్ రాకపోవడం వల్ల కొన్ని వీడియోస్ కొంతమంది స్టూడెంట్స్ చూడకపోవడం వల్ల మళ్ళీ అలా చూడకపోవడం వల్ల కొంతమంది వీడియోస్ చేసినా కూడా దీనిపైన వీడియో చేయండి అని కూడా కామెంట్ అయితే చేస్తున్నారు. అందుకే నేను ప్రతి వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి అని చెప్తున్నాను. సో నోటిఫికేషన్ వస్తుందని. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకేం మనీ రాదు. సో నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినా కూడా నాకు మనీ వస్తుంది. సో ఒక వీడియోకి వస్తే ఒక 2000 3000 మెంబర్స్ చూస్తే దానికి ఒక 80 రూపీస్ వస్తుంది. సో నిన్న ఒక మహానుభావుడు ఎవరో కానీ కామెంట్ చేశారు, ప్రతి వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోమని, ఈ సుత్తి ఎందుకు అని కూడా కామెంట్ చేశారు. సో సుత్తు అనుకున్న వాళ్ళు నా వీడియోస్ చూడకండి. సో నా వీడియోస్లో ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది అనుకుంటేనే వీడియోస్ లాస్ట్ వరకు చూడండి, లేకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకండి, అలాగే ఛానల్ కూడా చూడకండి. సో ఎవరికి నేను బలవంతంగా ఛానల్ చూడండి అని వీడియోస్ షేర్ చేయట్లేదు కదా. సో మీకు అవసరం ఉండి చూస్తున్నారు. చాలామంది ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి లోపల ఏ మ్యాటర్ లేకుండా వీడియోస్ చేస్తారు. అలాంటివే మీకు యూజ్ అవుతాయి అలా కామెంట్స్ చేసిన వాళ్ళు. అటువంటి ఛానల్స్ మీరు చూసుకోండి. సో నా ఛానల్లో జెన్యూన్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా అనుకున్న వాళ్ళే చూడండి. సో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పింది అందుకోసమే. సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. చూసినా కూడా నాకు వచ్చే మనీ అయితే వస్తుంది. సో ఒకవేళ ఒక వీడియో 3000 4000 మెంబర్స్ చూస్తేనే ఒక 80 రూపీస్ వస్తుంది. లేదంటే ఒక 500 అలాగే ఒక 1000 మెంబర్స్ చూస్తే ఒక 10 రూపీస్ 20 రూపీస్ మాత్రమే వస్తుంది. సో ఒక వీడియో గంట సేపు నేను చేసి అప్లోడ్ చేసి మీ వరకు తెచ్చేసరికి ఒక గంట టైం తీసుకుంటున్నాను. నాకు వచ్చే ఆ 10 రూపీస్ 20 లేదంటే 50 రూపీస్ కోసం. సో మీరు సుత్తుందనుకుంటే ఎవరు చూడాల్సిన అవసరం లేదు. సో నేను ఎంత మ్యాటర్ చెప్పానంటే కొన్ని కామెంట్స్కి బాధ అనిపించి నేను ఎంత మ్యాటర్ అనేది ఈ వీడియోలో చెప్పాల్సి వస్తుంది. సో నా ఛానల్లో చాలా వరకు కామెంట్స్ అయితే బ్యాడ్గా రావు. ఎవరో ఒకరిద్దరు వాళ్ళకి నచ్చక కామెంట్ చేస్తారో ఏమో మరి తెలియదు కానీ. ఓకే ఫ్రెండ్స్, మిగతా వాళ్ళకి కాదు. సో అలా చేసిన వాళ్ళకి మాత్రమే నేను ఎంతవరకు చెప్పింది. నా ఛానల్ చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారు. మీకు అందరికి కూడా థ్యాంక్ యూ. మరి ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చాలామంది కామెంట్ చేస్తున్నది ఏమిటంటే సేమ్ మార్క్స్ ఉంటే సీట్ ఎవరికి ఇస్తారని అడుగుతున్నారు. సేమ్ మార్క్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒక బీసీడీ క్యాస్ట్ తీసుకుందాం. బీసీడీ క్యాస్ట్లో సేమ్ మార్క్స్ వచ్చిన ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం. సో వాళ్ళు ఏ స్కూల్ అయినా సరే, అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. ఒక 580 మార్క్స్ ఇద్దరికి వచ్చాయి. అలాగే ఇద్దరు కూడా ఒకే క్యాస్టు, అలాగే ఇద్దరు గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అనుకుందాం. మనకి ఒకవేళ బీసీడీ కట్ ఆఫ్ అనేది 580తో ఆగిపోయింది అనుకోండి, అంటే ఒకే ఒక సీట్ ఉంది. 580 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ వీళ్ళిద్దరూ ఉన్నారు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరికి సీట్ ఇస్తారు అనేది ఎలా డిసైడ్ చేస్తారంటే, అంటే అక్కడ మనకి ట్రిపుల్ ఐటీలో బీసీడీ క్యాస్ట్లో ఈ ఒక్క సీటే మిగిలింది, వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి. అప్పుడు సేమ్ ఇద్దరు ఒకటే మార్క్స్, అది గవర్నమెంట్ స్కూల్ ఒకటే క్యాస్ట్ కాబట్టి అప్పుడు చూద్దాం. మనకి ఫస్ట్ వీళ్ళిద్దరిలో మ్యాథ్స్ ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చాయని చూస్తారు. సో వీళ్ళిద్దరిలో ఏ స్టూడెంట్కి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకి సీట్ ఇచ్చేస్తారు, మిగతా వాళ్ళకి సీట్ రాదు. అదే ఒకవేళ మ్యాథ్స్లో కూడా ఇద్దరికి ఒకే మార్క్స్ వచ్చాయి అనుకుందాం, ఇద్దరికి కూడా 99 మార్క్స్ ఉన్నాయి అనుకుందాం మ్యాథ్స్లో. అప్పుడు ఏం చేస్తారంటే తర్వాత సైన్స్ చూస్తారు. సైన్స్లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి ఇచ్చేస్తారు. సో మరి సైన్స్లో కూడా సేమ్ మార్క్స్ వచ్చాయి అనుకోండి, అక్కడ కూడా టై అయిపోతే అప్పుడు తర్వాత నెక్స్ట్ ఇంగ్లీష్లో చూస్తారు. ఇంగ్లీష్లో చూసిన తర్వాత అక్కడ కూడా టై అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ సోషల్లో చూస్తారు. సోషల్లో చూస్తే అక్కడ కూడా టై అయిపోతే ఫస్ట్ లాంగ్వేజ్ చూస్తారు, అంటే తెలుగులో. సో అక్కడ కూడా టై అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఏం చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఇలా ఫస్ట్ మనకు సబ్జెక్ట్ వైజ్గా అన్నీ కూడా చూస్తారు. అన్నిటిలో ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చాయి అనుకోండి, ఒకవేళ ఒక స్టూడెంట్స్కి ఏదైనా సబ్జెక్ట్లో 580లో ఉన్నా కూడా ఒక సబ్జెక్ట్లో కొన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకుందాం, తనకి ఒక స్టూడెంట్కి 95 వచ్చాయి, ఇంకో స్టూడెంట్కి 96 వచ్చాయి అనుకుందాం. 96 ఉన్న స్టూడెంట్కి ఇచ్చేస్తారు కదా. అలా కాకుండా ఇద్దరికి అన్ని సబ్జెక్టులో సేమ్ వస్తే
మనకి ఎక్కడ కూడా టై అయిపోతుంది కాబట్టి ఎక్కడ సీట్ ఇవ్వరు. ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్‌లో చూసేటప్పుడు అంటే సేమ్ మార్క్స్ అయినా కూడా సబ్జెక్ట్ వైస్‌గా కొందరికి ఒక సబ్జెక్ట్‌లో ఎక్కువొస్తాయి, ఒక సబ్జెక్ట్‌లో తక్కువొస్తాయి కదా! ఇలా చూసుకుంటారు. అందులో కూడా ఇద్దరికి ఒకేలాగొస్తే తర్వాత ఏం చేస్తారంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా! డేట్ ఆఫ్ బర్త్‌లో ఎవరికి ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళకైతే ఇచ్చేస్తారు. అంటే ఒక 1 డే ఎక్కువున్నా కూడా ఇచ్చేస్తారు. సో, ఎగ్జాంపుల్‌కి ఒక ఇప్పుడు ఇద్దరికి వచ్చిన స్టూడెంట్‌లో ఒక స్టూడెంట్‌కి ఆగస్టు ఫస్ట్‌ని పుట్టారనుకోండి. ఇంకో స్టూడెంటు అదే ఇయర్‌లో ఆగస్టు సెకండ్ డేట్‌ని పుట్టారనుకోండి. అప్పుడు ఎవరు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళకే సీట్ ఇచ్చేస్తారు. అంటే ఒక 1 డే ముందు పుట్టిన వాళ్ళకే సీట్ ఇచ్చేస్తారనమాట. ఇలా ఉంటుంది. ఒకవేళ అక్కడ కూడా ఇద్దరిది సేమ్ ఆగస్టు ఫస్టే పుట్టారనుకోండి. ఇద్దరికీ కూడా అక్కడ టై అయిపోతుంది. అప్పుడు మరి మనకి ఎవరికి ఇస్తారంటే హాల్ టికెట్ నెంబర్ చూసుకొని హాల్ టికెట్ ర్యాండమ్ నెంబర్ విధానాన్ని పరిగణలోకి తీసుకొని ఇస్తారు. సో, హాల్ టికెట్‌లో ఎవరిదైతే చిన్న నెంబరో వాళ్ళకైతే ఇచ్చేస్తారు. సో, ఈ విధంగా అయితే మనకి సీట్స్ అనేవి టై అయినప్పుడు చూస్తారు. సో, ఇది ప్రతి స్టూడెంట్‌కి చూడరండి. అక్కడ మన క్యాస్ట్‌లో మనకి ఒక సీటే ఉండి సేమ్ మార్క్స్ ఉంటేనే చూస్తారు. ఒకవేళ ఇప్పుడు 580తో బీసీడీ కట్ ఆఫ్ ఆగిపోయిందన్నాను కదా! ఒకవేళ 581 ఉన్న వాళ్ళకి ఒక 2 మెంబర్స్, 3 మెంబర్స్ ఉన్నారనుకోండి. అక్కడ కూడా ఎలా మార్క్స్ చూస్తారంటే చూడరు. ఎందుకంటే అక్కడ మనకు ఆల్రెడీ సీట్స్ ఉన్నాయి. ఒకవేళ మనకు అప్పటికే ఒక 3, 4 సీట్స్ ఉన్నాయనుకోండి. 580 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక ఇద్దరుంటే వాళ్ళిద్దరికీ ఇచ్చేస్తారు. 580లోన లాస్ట్ కాబట్టి అక్కడ టై అయిపోతే అక్కడ చూస్తారనమాట. లాస్ట్ సీటే ఇలా మనకి టై అయితేనే చూస్తారు. ఒకవేళ మీకు ఇప్పుడు 590 ఉన్నాయనుకోండి. అక్కడ ఒక 10 మెంబర్స్ సేమ్ మార్క్స్ 590 మార్క్స్ ఉన్నారనుకోండి. బీసీడీ క్యాస్ట్‌లో ఇంకా చాలా సీట్స్ మిగిలాయనుకోండి. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 10 మెంబర్స్‌కి సీట్స్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ అలా అలా కట్ చేసుకుంటూ వస్తారు. 589 అలా అలా ఎంతమంది ఉంటే అంటే ఇప్పుడు సేమ్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ మన స్టేట్‌లో మన రీజియన్‌లో చాలామంది ఉంటారు కాబట్టి సో, అందరికీ సీట్ వస్తుంది. లాస్ట్ కట్ ఆఫ్ మార్క్స్‌లో ఒక సీటు గానీ, 2 సీట్లు గానీ ఉండేటప్పుడు స్టూడెంట్స్ ఎక్కువ మెంబర్స్ ఉంటే మాత్రం ఈ విధంగా చూస్తారు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, మనకి ఈ విధంగా అయితే సీట్స్ అనేవి ఇస్తారు. ప్రతి సీటుకి కూడా ఇలా మనకి లాంగ్వేజెస్‌లో గానీ, మనకి గ్రూప్స్‌లో గానీ ఇలా మార్క్స్ అనేవి చూడరు. మనకి హైయెస్ట్‌లో ఉన్నామా లేదని చూస్తారు. అక్కడ సీట్స్ ఉన్నాయా లేదని చూస్తారు. లాస్ట్ ఒక్క సీటు మిగిలినప్పుడు మాత్రమే ఇలా టై అయినప్పుడు మాత్రమే చూస్తారు. ఒకవేళ నేనిప్పుడు చెప్పిన 580లో ఒక సీట్ ఉండి ఒక 10 మెంబర్స్ కూడా సేమ్ 580లో ఉండి సేమ్ క్యాస్ట్ అయితే సేమ్ స్కూల్ అయితే మాత్రం ఆ 10 మెంబర్స్‌లో కూడా ఇలా మనకి టై అయింది కాబట్టి అందరికీ కూడా మనకి సబ్జెక్ట్ వైస్‌గా ఫస్ట్ చూస్తారు. ఆ 10 మెంబర్స్ ఒకే సీట్ ఉంది. 10 మెంబర్స్ 580లో ఉన్నారు. సేమ్ క్యాస్ట్ సేమ్ స్కూలు అన్నప్పుడు ఎవరికి సబ్జెక్ట్‌లో ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకైతే అలా ఇచ్చేస్తారు. సో, ఇలా అయితే జరుగుతుంది. అది లాస్ట్ సీట్‌కే అన్ని సీట్స్‌కి అలా జరగదు. ఒక సీట్ ఉండేటప్పుడే టై అయినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. అలాగే ఒకే స్కూల్‌లో ఎంతమంది స్టూడెంట్స్‌కి సీట్స్ వస్తాయని కొంతమంది అడుగుతున్నారు. సో, ఒకే స్కూల్‌లో చదివిన వాళ్ళు అందరూ ఒకే క్యాస్ట్ అయ్యి ఉండరు కదండీ! సెపరేట్ క్యాస్ట్స్ ఉంటాయి కాబట్టి సో, ఎంతమంది మన రీజియన్ వైస్‌గా చూసుకుంటే ఆ స్కూల్‌లో ఉన్న వాళ్ళకే ఎక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి. అందరికీ ఒక 570, 580 ఇలా ఉన్నాయనుకోండి. వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ అనుకోండి. సో, అందరికి కూడా సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఒక స్కూల్‌లో ఉన్నవాళ్ళు హైయెస్ట్‌లో ఉంటే అది 10 మెంబర్స్ అయినా, 20 మెంబర్స్ అయినా, 30 మెంబర్స్ అయినా సో, వాళ్ళ క్యాస్ట్ ప్రకారం చూసుకొని వాళ్ళే మెరిట్ అయితే అందరికీ సీట్ ఇస్తారు. ఎవరు కంగారు పడవలసిన అవసరం లేదు. సో, మా స్కూల్ నుంచి ఒకళ్ళిద్దరు లేదంటే ఒక 5 మెంబర్స్ వరకే సెలెక్ట్ చేస్తారేమో. మిగతా వాళ్ళు మేము హైయెస్ట్‌లో ఉన్నాము. అయినా కూడా మమ్మల్ని తీసుకోరేమో అనుకుంటారు. ఎందుకంటే ఒక స్కూల్ హైయెస్ట్ మార్క్స్ అనేవి ఒక 585 అనుకుందాం. ఒక 5 మెంబర్స్‌ని 580 వరకు తీసుకొని మరి మేము 570లో ఉన్నాం మమ్మల్ని తీసుకోరేమో అనుకుంటారు. మీ క్యాస్ట్‌లో మీరు హైయెస్ట్‌లో ఉంటే మీకు తప్పకుండా తీసుకుంటారు. నేను హైయెస్ట్‌లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ క్యాస్ట్ మీద అనుకుందాం. అక్కడ మనకి కట్ ఆఫ్ అనేది 575 ఇలా అనుకుందాం. మనకి ఎస్సీ క్యాస్ట్‌కి 2024లో ఇది ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. మీకు ఒక 576, 77 ఇలా వచ్చాయనుకోండి. సో, ఆల్రెడీ మీ స్కూల్ నుంచి ఒక 5 మెంబర్సో లేదంటే ఒక 10 మెంబర్స్ సెలెక్ట్ అయిపోయారు. ఇంకా
ఇంకా నన్ను తీసుకోరేమో అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఎస్సీ క్యాస్ట్‌లో కట్ ఆఫ్ కన్నా మీరు ఎక్కువ మార్క్స్‌తో ఉన్నారు కాబట్టి మీకు కూడా సీట్ వస్తుంది. సో, ఇలా అయితే ఉంటుంది. ఒక స్కూల్‌లోని ఎంతమందైనా సెలెక్ట్ అవ్వచ్చు. అది కూడా మార్క్స్ మాత్రం ఎక్కువగా ఉండాలి. మన రీజియన్ వైస్‌గా ఆ స్కూల్‌లో ఉన్న వాళ్ళకి మార్క్స్ ఎక్కువ ఉండాలి. మార్క్స్ ఎక్కువ లేకపోతే ఒక స్కూల్‌లో ఉన్న ఎంతమందికైనా సీట్ రావచ్చు. ఎంతమందికైనా సీట్ రాకపోవచ్చు. ఇలా కూడా జరుగుతుంది. సో, మరి మనకి ఈ విధంగా ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మీరు చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా! సో, నేను కామెంట్స్ కూడా ఓన్లీ కామెంట్స్ వీడియోస్ పార్ట్ 8 వరకు చేసి రిప్లై ఇచ్చాను. మీరు చూడకపోతే చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.